అనుకున్నట్టుగానే పుష్ప 2 సినిమాపై ట్రోల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓ వర్గం పని గట్టుకొని మరీ పుష్ప 2 పై నెగిటివ్ ప్రచారం చేస్తోంది. అక్కడికేదో పుష్ప 2 సినిమాతోనే టికెట్ రేట్లు పెంచడం మొదలైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు. పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచడం సర్వసాధారణమైన విషయంగా మారింది. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే వస్తుంది. మరి పుష్ప 2 సినిమానే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఇందులో మతలబు ఏంటి? బాహుబలి, కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలను భారీ బడ్జెట్తో తీశారు కాబట్టి వాటి టికెట్ల రేట్లు పెంచుకున్నారు అంటే అర్థం ఉంది. పుష్ప 2 సినిమాకు ఎందుకు పెంచాలి అన్నది వాళ్ళ లాజిక్. అందుకే బాయ్కాట్ పుష్ప 2 హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ చేస్తున్నారు. టికెట్ రేట్లను పెంచుకోవడం అన్నది ఇటీవల ఓ ఫ్యాషన్గా మారింది. ప్రభుత్వాలు కూడా గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. పుష్ప 2 మేకర్స్ ఈ దుర్వినియోగాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు అన్నది కొందరి వాదన. టికెట్ల రేట్ల పెంపు విషయంపై జీవో ఇచ్చిన తెలంగాణ సర్కార్పై కూడా విమర్శలు చేస్తున్నారు. విడుదలైన వారం రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకుంటే పర్వాలేదు, కొన్ని సినిమాలకు 10 రోజుల పెంపును కూడా ఇచ్చారు. పుష్ప 2 సినిమాకు ఏకంగా 19 రోజుల పాటు టికెట్ రేట్లపై వివిధ స్థాయిలో పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలా జరగలేదు. వాస్తవంగా చెప్పాలి అంటే పుష్ప 2 సినిమాకు పెద్దగా గ్రాఫిక్సే అవసరం లేదు, భారీ సెట్స్ వేయాల్సిన పని లేదు. కాకపోతే సినిమాను 3 ఏళ్ల పాటు తీసి ఆ భారాన్ని ప్రేక్షకుల నెత్తిన రుద్దాలి అనుకోవడం సమంజసంగా లేదు అంటున్నారు నిర్మాతలు. ఈ కారణంగా నెటిజన్లు మండిపడుతున్నారు. పుష్ప 2 సినిమాను ఎవరు చూడవద్దని సూచిస్తున్నారు. ఎవడబ్బా సొమ్మని టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచడం చేత కాదు, కానీ సినిమాలకు మాత్రం పెంచేస్తారు అని అంటూ ఓ ప్రేక్షకుడు మండిపడ్డాడు. అంత బడ్జెట్ పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? బాలీవుడ్కి పట్టిన గతే టాలీవుడ్కి కూడా పడుతుంది. ఇంత ధరలు పెట్టి చూసే బదులు సంవత్సరం మొత్తం ఓటీటీ ప్లానే వచ్చేస్తుంది కదా. ఒకరిద్దరి లాభాల కోసం లక్షల మంది ప్రజలను హింసించడం నేరం అని మరొక నెటిజన్ రాసుకొచ్చారు.